నమస్కారం నాగేశ్వర సార్. జరుగుతున్న నేపథ్యం తెలంగాణలో మరో డిప్యూటీ అంటూ వస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. ఆ పంచాయతీ కూడా పెద్ద ఎత్తున జరిగింది రేవంత్ రెడ్డి గారికి, ఈయనకి బట్టి గారికి. మరొక డిప్యూటీ వస్తే ఏ సామాజిక వర్గానికి అది కట్టబెట్టే అవకాశం ఉంటుంది? మరో డిప్యూటీని ఒప్పుకుంటారా? అంటే చాలా కాలంగా ప్రచారం ఉంది. వాస్తవానికి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అన్నప్పుడే సీతక్క కూడా డిప్యూటీ సీఎం అవుతారు అని. కానీ డిప్యూటీ సీఎం అనేది మన రాజ్యాంగంలోని ఏర్పాటు కాదు. ఎవరైనా మంత్రులే, పొలిటికల్గా నోషనే తప్ప డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషనల్ నోషన్ కాదు. అందువల్ల మీకు బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చూసినా మంత్రిగా ప్రమాణం చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అన్నాడు. కానీ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నానులే. ఒక ముఖ్యమంత్రి మాత్రమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అంటారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం అంటూ ఉండదు. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగంలో లేదు. అది రాజకీయపరమైన నోషన్. అందువల్ల ఒకరైనా పెట్టుకోవచ్చు, ఇద్దరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే 4-5 పెట్టుకున్నారు కులానికి ఒకటి. మీకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ కులాల వారీగా, ఉత్తరప్రదేశ్లో కూడా ఇద్దరేసి ముఖ్యమంత్రులు పెట్టారు. సో అందువల్ల మీకు కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ ఒక ఉప ముఖ్యమంత్రిని పెట్టారు. సో ఇలా ఉప ముఖ్యమంత్రి అనేది ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ పొలిటికల్ నోషన్. అంటే రాజకీయంగా ఇద్దరు బలమైన నాయకులు ఉన్నప్పుడు ఇద్దరిని సంతృప్తిపరిచే పద్ధతిలో రాజకీయ పార్టీలు కనుక్కున్న ఇన్వెన్షన్ ఇది. అందుకే మీకు కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్ల మధ్య పోటీ ఉంటే శివకుమార్ను సంతృప్తిపరిచేందుకు ఆయన డిప్యూటీ సీఎం అన్నారు. అలాగే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భూపేష్ బాగ్లే, సింగ్దేవ్ల మధ్య పోటీ ఉండే. రాహుల్ గాంధీ 2.5 సంవత్సరాల తర్వాత సింగ్దేవ్కి ఇస్తాడు ఛాన్స్ అని చెప్పి హామీ ఇచ్చాడని కూడా అన్నారు. అది జరగలేదు. జరగనప్పుడు సింగ్దేవ్ను ఎన్నికల ముందు సంతృప్తిపరచడానికి డిప్యూటీ సీఎం అన్నారు. సో అందువల్ల డిప్యూటీ సీఎం అనేది ఒక పొలిటికల్ అడ్జస్ట్మెంట్. ఇద్దరు బలమైన నేతల మధ్య ముఖ్యమంత్రి పదవికి పోటీ ఉన్నప్పుడు ఆ రెండవ వ్యక్తిని సంతృప్తిపరచడానికి ఇచ్చేటువంటి ఒక పొలిటికల్ అడ్జస్ట్మెంట్. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాలు కర్ణాటకలో, తెలంగాణలో, గతంలో ఛత్తీస్గఢ్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. రెండవది ఏంటి అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ మేము వివిధ సామాజిక వర్గాలకు గుర్తింపిస్తున్నాం అని చెప్పుకోవటానికి ముఖ్యమంత్రి ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అయితే మరో కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇవ్వడం ద్వారా ఒక సోషల్ ఈక్వేషన్స్ను బ్యాలెన్స్ చేస్తున్నామనే ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి. ఇప్పుడు యూపీలో క్యాస్ట్ యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ కనుక ఆయనకు డిప్యూటీగా ఒక బీసీని పెట్టడం. సో రాజస్థాన్లో ఒక బ్రాహ్మణ్ ముఖ్యమంత్రి కనుక ఓ ఎస్సీనో బీసీనో ఉప ముఖ్యమంత్రులుగా పెట్టడం. ఆంధ్రప్రదేశ్లో ఒక రెడ్డి ముఖ్యమంత్రి కనుక ఓ ఎస్సీ, ఎస్టీ, ఓ బీసీ, ఒక మైనారిటీ, ఇలా లిస్ట్ చెప్పడం. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని అన్నాడు కనుక చేయలేదు కనుక కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతోనే ఒక ఎస్సీ, ఒక ముస్లింను డిప్యూటీ సీఎం చేయడం. అంటే వారికి ఏమీ బలం ఉండడం కాదు, ప్యూర్లీ సోషల్ ఈక్వేషన్స్. అంటే మేము ఆ కులాన్ని గుర్తించాము అనేటువంటి ఎత్తుగడ. ఇప్పుడు మూడో ఎత్తుగడ ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం ఉంటే పవర్ కాన్సన్ట్రేట్ అవుతుంది, వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సీఎం తర్వాత అంతటి వాడుగా గుర్తింపు ఉంటుంది. అందువల్ల 2-3 డిప్యూటీ సీఎంలు పెడితే ఎవరికి గుర్తింపు ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అనుసరిస్తున్న నమూనా అది. సో ఏ డిప్యూటీ సీఎంకు కూడా ఇమేజ్ ఏమి ఉండదు. అంటే ఒక్కరుంటున్నామన్నా కనీసం జగన్ తర్వాత నెంబర్ 2 ఈయన అనే అభిప్రాయం ఉంటుంది. ఎవరు నెంబర్ 2 కాదు అనేటువంటి భావన కల్పించాలనుకుంటే డిప్యూటీ సీఎంను ఒక్కరే కాకుండా 3-2-4 పెట్టడం. దానికి ఒక ప్రాతిపదిక ఏంటంటే అన్ని సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేశామని. సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసే క్రమంలో రాజకీయంగా కూడా పవర్ కాన్సన్ట్రేట్ కాకుండా చూడడం. సో ఇదొక ఎత్తుగడ. తెలంగాణలో కూడా ఈ నేపథ్యంలో చూసినప్పుడు బట్టి విక్రమార్క ఒక్కడే ఉండాలన్నది ఒక వాదన. దానివల్ల ఆయనకు సముచిత గుర్తింపు ఇచ్చినట్లు అవుతుంది అని. సో అలాంటప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క
సిద్ధరామయ్య, డికే శివకుమార్, వీళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు కనుక వారికి ఇద్దరికి 1 and 2లో పెట్టామని. సో కానీ వివిధ సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసినప్పుడు, వారికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు సామాజికంగా ఇతరులను గౌరవించాం అన్న భావన అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, అప్పుడు బట్టి విక్రమార్కకు ఉన్న గుర్తింపు ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో అందువల్ల ఈ చర్చ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి జరిగి ఫైనల్గా ఒక బట్టి విక్రమార్కే ఉప ముఖ్యమంత్రి అయ్యారు. లేదంటే సీతక్క ఉప ముఖ్యమంత్రి అవుతారని ఇలా వార్తలకు కూడా వచ్చాయి. దామోదర్ రాజనరసింహ ఉప ముఖ్యమంత్రి అవుతారని, అంటే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనారిటీ, ఇలా చర్చ మొదలైంది. సో ఇప్పుడు కూడా ఆ చర్చ మళ్ళీ మొదలు కావటానికి ఇప్పుడే కాదు, మీరు ఈ చర్చ అనంతమైన నిరంతర చర్చగానే ఉంటుంది. ఎందుకంటే ఈ సోషల్ ఈక్వేషన్స్, ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ అడ్జస్ట్ కావడం. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ అరేంజ్మెంట్ అంటే ఇద్దరు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డ నేతల మధ్య ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనే అడ్జస్ట్మెంటా, లేదా ఒక ముఖ్యమంత్రి మాత్రమే ఉంటాడు, మిగతా వాళ్ళంతా సమానులే అనే భావన కలిగించాలా? ఈ పొలిటికల్ డిసిషన్ తీసుకుంటే అప్పుడు డిప్యూటీ సీఎం తేలుతుంది.